అయితే పులివెందుల నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలకు కూడా అసంతృప్తి ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు పాస్ కావడంలో కావచ్చు. ఎట్టుండేదంటే పులివెందులు అంటే ఎవరు? రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూసారు. గారు అంట. రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కి బాగా అలవాటు పడ్డారు. Yes. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? పులివెందుల్లో ఎవరు పోయినా ఆయన ముఖ్యమంత్రిగా చూడరు, మా ఊరోడుగా చూస్తారు పులివెందులో. అంటే Yeah. ముఖ్యమంత్రితో డైరెక్ట్ యాక్సెస్, బాగా యాక్సెస్ ఉండేది. అరే తొరే అన్నంత యాక్సెస్ ఉండేది. ఆయన కూడా చాలా ఉండేవాడు. అంటే జగన్ పులివెందుల నియోజకవర్గ రాష్ట్రం అంతా కూడా చాలా మంది రాజశేఖర్ డైరెక్ట్ కలిసేవాళ్ళు. ఎన్ని పరిమితులున్నా కడప జిల్లా పర్టికులర్ గా పులివెందులకి మధ్యలో బ్యారికేడ్స్ ఉండేవి కావు. పలానోళ్ళని అడిగితే పోయి Yes. రాష్ట్ర మా ముఖ్యమంత్రిని కలవాలనే పరిస్థితి ఆ రోజు లేదు. కానీ జగన్ వచ్చినప్పుడు ఉల్టా అయిపోయింది. పులివెందులో ఊహించిన పరిస్థితి. పులివెందులో ఎట్లుంటారంటే మా జగన్ కలవడానికి మా రాజశేఖర్ కలవడానికి మధ్యలో మీరెవరు అనే టైప్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఒక్కసారిగా అడ్డుగోలు పడి కూర్చున్నాయి. దాంతో హర్ట్ అయ్యారు వాళ్ళు. రెండోది కింద నుంచి పైకి సమాచారం లేకపోయింది. ఆ రకంగా చాలా మంది బిల్లులు రాకపోవడం ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పరిపాలనలో కానీ ఆయన బ్యారికేడ్స్ పెట్టుకోవడం వల్ల పులివెందులో హర్ట్ అయినారు. అంటే ఒక 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 ఏమంటారు దాన్ని, రాజశేఖర రెడ్డితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఒక సౌకర్యం. ఇప్పుడు ఒక సౌకర్యం పొందినోడు ఇంకా బెటర్ సౌకర్యం కోరుకుంటాడు. రాజశేఖర రెడ్డి గారితో అంత సౌకర్యంగా ఉన్నోళ్ళు ఆయన కొడుకుతో ఇంకా ఎక్కువ కోరుకుంటారు. అది Yes. రివర్సల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు కోపంగా ఉన్నారు. ఆ కోపం కూడా కొంత ఇబ్బంది పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాటన్నిటికి ఫలితాలు ఇప్పుడు చూస్తారు. కడప జెడ్పీటీసీలో ఓడిపోవడానికి ఏదో వాళ్ళ అసంతృప్తి కాదు. కరెక్ట్గా 10 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అదే జెడ్పీటీసీలో 2/3 ఓట్లు, 3 ఓట్లు పడితే 2 ఓట్లు వైసీపీకి, 1 ఓటు తెలుగుదేశం పడింది 10 నెలల క్రితం. ఇంకా పరిస్థితి పెరగాలి తప్ప తగ్గేదే ఉంటుంది. కానీ ఎన్నికలు ఎట్ట జరిగాయో అందరికీ తెలుసు. కాబట్టి పులివెందుల ఎన్నికలనే పోమానికి కానీ చాలా మంది కార్యకర్తలు అసంతృప్తి ఉంది. అది ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే జగన్ గారి నుంచి మాకు మధ్యలో అడ్డుగోడలు ఉండకూడదు, రాజశేఖర రెడ్డి గారి వాతావరణం మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాడు. అది ఆయన చేయక తప్పదు. అది తప్ప ఇంకో మార్గాన్ని పులివెందుల ప్రజలు కోరుకోరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ప్రజలకి అడ్డుగోడలు ఉండకూడదు, నేరుగా కలవాలి అనే ధోరణి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా పునరుద్ధరించుకుంటే పులివెందుల కడప జిల్లాలో వైసీపీ బలోపేతం కావడానికి కానీ తిరుగులేని శక్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఇప్పటికీ చాలా ఫ్రీక్వెన్సీ కలుస్తున్నాడు, కానీ చాలదు. వాళ్ళు కోరుకునేది కలవడం కాదు. మేము జగన్తో Yes. మాట్లాడాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా నేరుగా కలవాలి. ఆ వాతావరణాన్ని జగన్ గారు సృష్టించడం అనేది అనివార్యమని ప్రతి పర్యటనలో మరి ఎప్పుడు దాన్ని చేస్తారో చూడాలి.